మరి ఇంత డేంజరస్ లేడీ అనుకోలేదనమాట. సో దేని గురించి మనం మాట్లాడుతున్నాము అంటే కనుక అనుపమ గుమగుమ అదేనండి. భామా కలాపం 2 అయితే రిలీజ్ అయింది ఆహాలో. సో ఫస్ట్ పార్ట్ కంటే కూడా ఇది చాలా అంటే చాలా ఎక్సైటింగ్గా, థ్రిల్లింగ్గా, కామెడీగా అయితే ఉందన్నమాట. సో శరణ్య గారు ఫస్ట్ పార్ట్లో అయితే రోల్ ప్లే చేశారు, కానీ సెకండ్ పార్ట్లో ఆవిడ రోల్ చాలా ఇంపాక్ట్ అయితే చూపించిందని చెప్పచ్చు మూవీ మొత్తానికి కూడా. సో చాలా బాగుంది ఈ మూవీ అయితే మాత్రం. ప్రియమణి గారు మళ్ళీ హిట్ కొట్టారని చెప్పచ్చు గట్టిగా. సో దీనికి కంటిన్యూషన్ పార్ట్ కూడా ఉంది, థర్డ్ పార్ట్ కూడా ఉంది. ఆ థర్డ్ పార్ట్ రివీల్ చేసిన విధానం అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్. అసలు చాలా వరకు గూస్ బూమ్స్ వస్తాయన్నమాట మనం చూస్తే మాత్రం. అలా అయితే పెట్టారు డైరెక్టర్ గారు అని చెప్పచ్చు. సో నిజంగా చాలా బాగుంది. సో పూర్తి రివ్యూలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక రివ్యూలోకి వెళ్దాం పదండి. ఈవిడ భర్త ముందేమో అనుకోగాను చాలా అంటే చాలా వినయంగాను ఉంటుందన్నమాట. కానీ బయటకు వస్తే మాత్రం ఏదో ఒక దుర్గాదేవిలాగా వేసేస్తూ ఉంటుంది ఒక్కొక్కరిని. సో ఆ రేంజ్లో అయితే ప్రిపేర్ చేశారు ఈవిడ క్యారెక్టర్ని. సో చాలా బాగుంది మూవీ అయితే మాత్రం. సో తెలిసిందే కదా, ఫస్ట్ పార్ట్లో మనకి ఈవిడ మర్డర్ నుంచి తప్పించుకోవడం, అలాగే ఇంకో మర్డర్ చేయటం, ఒక పోలీస్ ఆఫీసర్ ప్రెగ్నెన్సీతో ఏకంగా తన ప్రాణాన్ని కోల్పోవటం, ఇలా అయితే ఉంటుంది. సో మొత్తానికి అక్కడి నుంచి అయితే మాత్రం వీళ్ళు మళ్ళీ రూమ్ షిఫ్ట్ అవుతారు. అది అపార్ట్మెంట్స్ అవి వదిలేసి కొత్త అపార్ట్మెంట్స్లో అయితే జాయిన్ అవుతారనమాట. ఇక్కడ ఏ తలనొప్పులు తేకు అని ఆల్రెడీ వాళ్ళ ఆయన ఎంతో కష్టపడి మరీ చెప్తాడు ఈవిడికి, దయచేసి అలా చేయకు అని ప్రామిస్ కూడా చేస్తారు. కానీ అనుకోకుండా ఈవిడ కారుతో గుద్దడం, కాకపోతే బ్రహ్మాజీ గారు నేనే గుద్దించానని చెప్తూ ఉంటారు. సో దాని నుంచి అసలు ఈవిడ లైఫ్ ఎలా టర్న్ తీసుకుంది అనేది హైలైట్ అనమాట. అలాగే ఇందులో క్యారెక్టర్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ప్లే చేశారని చెప్పచ్చు వాళ్ళ యాక్టింగ్. అలాగే మనకి మొన్న బబుల్ గమ్ అనే మూవీలో హీరో గారికి తండ్రిగా ఇచ్చారు కదా, సో ఆయన ఇందులో చాలా హై పొజిషన్లో ఉండే చెఫ్ లాగా అయితే నటించారు. సో ఆయన రోల్ కూడా లాస్ట్లో చాలా కీలకం అవుతుంది అనమాట, అంటే మూవీ చివరిలో చాలా కీలకం అవుతుంది. అలాగే అనుకోకుండా ఒక గంజాయి అవి మెయింటైన్ చేసే ఒక కుర్రాన్ని గుద్దడము ఈవిడ కారుతో, అక్కడి నుంచి వాడు ఈవిడ మీద పగ పెంచుకోవటము. సో ఈవిడ ఏం చేయాలో తెలియక దగ్గరలో ఉన్న ఒక ఆఫీసర్ దగ్గరికి అయితే వెళ్ళి కలవటం, అతను ఏకంగా గవర్నమెంట్ని మోసం చేస్తూ వేరే స్కెచ్లు అయితే వేస్తూ ఉంటాడనమాట. కరెక్ట్గా అదే టైంలో ఈవిడ వచ్చి కలవటం వల్ల ఆయన లైఫ్ టర్న్ అవుతుంది అనుకుంటారు, కానీ ఈవిడ ఇంటెలిజెన్స్ ముందు ఆయన కూడా ఓడిపోవాల్సి వస్తుందన్నమాట. అలాగే మ్యూజిక్ కానీ బ్యాక్గ్రౌండ్లో మనకి వచ్చి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ కెమెరా వర్క్ కానీ ఆ లొకేషన్స్ కానీ చాలా రిచ్గా అయితే తీశారని తెలుస్తుంది. లోకల్ లొకేషన్స్ అయినా కానీ బాగా మెయింటైన్ చేశారు. సో అక్కడి నుంచి తన లైఫ్ ఎలా టర్న్ తీసుకుంది ఏంటి అనేది బాగా చూపించారనమాట. లాస్ట్లో మాత్రం ఈవిని నెక్స్ట్ లెవెల్లో ఎలివేట్ చేశారని చెప్పచ్చు. డైరెక్షన్ మాత్రం చాలా బాగుంది. ఇప్పుడు 2 ఆప్షన్స్ అయితే వస్తాయన్నమాట. ఒకటి ఏంటి అంటే పెద్ద పెద్ద గ్యాంగ్స్టర్స్ని వాళ్ళందరినీ చంపినందుకు గాను రాలోకి జాయిన్ అవుతారా, లేదు అంటే యూరోప్లో పెట్టబోయే పెద్ద రెస్టారెంట్లో ఒక హెడ్ షెఫ్గా ఉంటారా అని చెప్పి అయితే 2 ఆఫర్స్ అయితే వస్తాయి. సో ఆవిడ ఏం తేల్చుకుంది ఏంటి అనేది పార్ట్ 3 కింద అయితే మనకి రాబోతుందనమాట. సో 2 చేస్తే మాత్రం నెక్స్ట్ పార్ట్ 3 కూడా హైలైట్గా అయితే ఉంటుంది. సో ఈ పార్ట్ 2 అయితే మాత్రం చాలా బాగుంది, భామా కలాపం పార్ట్ 2. ఒకసారి చూడకపోతే మాత్రం చూడడానికి ట్రై చేయండి, నాకైతే నచ్చింది. ఇది నా రివ్యూ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, రివ్యూస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.